హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. వీరిద్దరి యొక్క మొదటి చిత్రం జనతా గ్యారేజ్. మెసేజ్తో పాటు కమర్షియల్గా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది జనతా గ్యారేజ్ మూవీ. ఇప్పుడు దేవరా మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. ఈ మూవీ 2 పార్ట్లుగా రిలీజ్ చేయనున్నారు ఈ మూవీని. ఈ మూవీ యొక్క మొదటి పార్ట్ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతుందన్నమాట. అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ యొక్క అప్డేటు నిన్న ఇచ్చేశారు. ఈ మూవీ యొక్క గ్లిమ్స్ అనేది ఈ నెల 8వ తేదీన రిలీజ్ కాబోతుందంటూ ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారనమాట. ఈ మూవీ యొక్క గ్లిమ్స్ కోసం మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఈ మూవీ నుంచి ఒక న్యూస్ అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ న్యూస్ నిజమైతే ఆహా ఇది కదా మాకు కావాల్సింది, ఎక్సలెంట్, అదిరిపోతుంది, ఊచకోత ఖాయం, రికార్డులు బద్దలవటం ఖాయం, 2 కళ్ళు సరిపోవు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన థాట్స్ అయితే వస్తుందన్నమాట. ఆ న్యూస్ ఏంటనేది మీకు చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. దేవరా మూవీలో ఒక ఇంపార్టెంట్ సీన్ దగ్గర కళ్యాణ్ రామ్ యొక్క క్యామియో ఉండబోతుందట. ఈ న్యూస్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. వాస్తవంగా కళ్యాణ్ రామ్ ఈ మూవీలో నటిస్తున్నారో లేదో తెలియదు, కానీ నిజంగా ఉంటే మాత్రం అదిరిపోతుందన్నమాట. కళ్యాణ్ రామ్ అన్ని విషయాలు అయితే చెప్తున్నారనమాట. తను కూడా నిర్మాతలో ఒకరు కాబట్టి ఈ మూవీ యొక్క షూటింగ్ 80% కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీతో మరో ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఈ మూవీ యొక్క గ్లిమ్స్ అప్డేట్ త్వరగా ఇస్తామని చెప్పేసి డెవిల్ యొక్క ప్రమోషన్లో చెప్తున్నాడు, కానీ తను నటిస్తున్న విషయం మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదని చెప్పాలి. బట్ ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వాస్తవంగా కళ్యాణ్ రామ్ దేవరా మూవీలో నటిస్తే నందమూరి ఫ్యాన్స్కి ఇంతకంటే సంతోషపడాల్సిన మరొక న్యూస్ ఉండదని చెప్పాలి. అన్నదమ్ముళ్ళు ఇద్దరిని ఒకే స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. మరి చూడాలి ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉంది అనేది. ఫ్రెండ్స్, కళ్యాణ్ రామ్ కూడా దేవరా మూవీలో నటిస్తే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి దాదాపుగా కళ్యాణ్ రామ్ దేవరా మూవీలో నటించే ఉండవచ్చు అనమాట. మరి చూద్దాం ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉందనేది.